హాయ్ అండి. ములక్కాడ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. వచ్చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయలని మగ్గనివ్వండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు వేసి, టొమాటో ముక్కలు మెత్తగా అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్, అలాగే ములక్కాడ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకుని మూత అనేది పెట్టి ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవనివ్వండి. చికెన్లో నుంచి వచ్చిన వాటర్ తోటి చికెన్ అనేది 75% వరకు కుక్ అయిపోతుంది. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మీ రుచికి తగినంత కారం, అలాగే ధనియాల పొడి, కొబ్బరి పొడి, కొంచెం పుదీనా, కరివేపాకు కట్ చేసి వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకుని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని మరో 10 మినిట్స్ పాటు కుక్ అవనిస్తే ములక్కాడ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఫుల్ వీడియో లింక్ కావాలంటే కింద లింక్ చేస్తాను చూడండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ములక్కాడ చికెన్ కర్రీ అనేది రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.